జై శ్రీరామ్. నమో కనకదుర్గ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆఖరి వారఫలాలు. ఏప్రిల్ మాసం ఆఖరి వారఫలాలు అంటే ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు ఈ వారాంతం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటగా గోచర గ్రహస్థితులు. అన్నిట్లోకి ప్రథమ రాశి అయిన మేషరాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం జరుగుతూ ఉంది. గురుదేవుడి సంచారం జరుగుతూ ఉంది. శుక్ర భగవానుడితోటి కూడి ఈ మూడు గ్రహత్రయం మనకి మేషరాశిలో జరుగుతూ ఉంది. మేషరాశిలో ఉన్న గురు భగవానుడు మే 2వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఆయన అడుగుపెట్టబోతూ ఉన్నారు. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారము, శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో జరుగుతూ ఉంది. ఆఖరిదైన మీనరాశిలో కుజుడు, బుధుడు, రాహువు ఈ ముగ్గురు కలయిక మీనరాశిలో జరుగుతూ ఉంది. 2 రోజులకి ఒక రాశిని చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో ధనుస్సు రాశి మొదలుకొని కుంభరాశి వరకు ఆయన సంచారం సాగిస్తూ ఉన్నారు. అంటే ధనుస్సు రాశిలో ఆయన సంచారం ఉంటుంది, మకర రాశిలో ఆయన సంచారం ఉంటుంది, అలాగే కుంభరాశిలో కూడా ఆయన సంచారం ఉంటుంది. ఈ గోచర గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాము. ఈ విషయం పరిశీలించడానికి ముందుగా ఈ వారంలో ఏమన్నా విశేషం ఉందా ఈ వారం యొక్క గ్రహస్థితుల్లో, ఈ విషయం మీద కూడా ఒకసారి మనం దృష్టి సారిద్దాం. ఈ వారంలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే కుజశనిల కలయిక కుంభరాశిలో ఇన్నాళ్ళు జరిగింది, అది బ్రేక్ పడుతూ ఉంది. ఈ వారము కుజుడు, శని ఇద్దరు కూడా విడివిడిగా వాళ్ళ అంటే విడివిడి రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో, అలాగే మీనరాశిలో కుజుడు. వీళ్ళిద్దరు శనీశ్వరుడు, మంగళ్ వీళ్ళిద్దరూ కూడా ఇన్నాళ్ళు కుంభరాశిలో కలిసి సంచారం చేశారు. కొంతమందికి కొన్ని విషయాల్లో మనస్పర్ధలు, కొన్ని లీగల్ ఇష్యూస్ వరకు వెళ్ళడము, లేదా కొన్ని ప్రైవేట్గానే ఇష్యూస్ సాల్వ్ అవ్వడము, తదితరమైనవన్నీ అసలు మనశ్శాంతి లేకపోవడము. ఇది ఒక రకంగా చూస్తే చాలా మంచిది. రీసెర్చ్కే కానివ్వండి, కొన్ని విషయాల్లో ఇది పోరాట పటమనిస్తుంది శనైశ్వరుడు కుజుడు సంచారము. కానీ కొన్ని విషయాల్లో డ్రాబ్యాక్స్ని కలిగించింది. ఇప్పుడు ఈ సంచారం నుంచి బయటపడ్డాం మనం అందరం కూడా. శనైశ్వరుడు, కుజుడు ఇద్దరూ కూడా విడివిడిగా వాళ్ళ సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి. అలాగే ఇంకొక విశేషమైన గ్రహస్థితి, అత్యద్భుతమైన గ్రహస్థితి, అది గురుడు మార్పు. గురుడు ఈ వారంలో అంటే మే 2వ తారీఖు నుంచి వృషభ రాశిలో ఉండి ఆయన సంచారాన్ని సాగించబోతూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలో మొదటి రాశి అయిన మేషరాశిలో ఇన్నాళ్ళు ఆయన సంవత్సరం పాటు ఆయన నడక సాగించి ఇహ చాలు అని చెప్పి అక్కడి నుంచి 2వ స్థానమైన వృషభ రాశిలోకి ఆయన వెళ్ళాడు. గురు భగవానుడు పాదం న్యాచురల్ సైకిల్ అయినట్టు 2nd హౌస్లో ఆయన సంచారం నిజంగా చాలా మంచి విషయాల్ని సూచిస్తుంది. అలాగే కొన్ని జాగ్రత్తలను కూడా అట్ ద సేమ్ టైం హెచ్చరిస్తుంది. మొదటగా ఫైనాన్షియల్గా బాగా బలోపేతం చేయడానికి గురు భగవానుడు వృషభ రాశిలో ట్రాన్సిట్ చేస్తున్నాడనే చెప్పాలి. ఆల్రెడీ మనం గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నది మన ఛానల్లో అప్లోడ్ చేశాము. చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి అది చూస్తే కనుక సంవత్సరం వరకు ఆ రిజల్ట్స్ వర్తిస్తాయి. అసలు ఏంటి వృషభ రాశిలో గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇప్పుడు మనం రాశుల వారీగా ఏ రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఉన్నాయి ఈ వారం మొత్తం అన్న విషయాన్ని మనం దృష్టి సారిద్దాం. ద్వాదశ రాశిలో మొదటి రాశి అయిన మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మేషరాశి వాళ్ళకి ఈ వారము చాలా విషయాల్లో చాలా అనుకూలతలు ఉన్నాయి. అనుకూలతలు దేనివల్ల అంటే మీ రాశిలో శుభగ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. దానివల్ల చాలా విషయాల్లో మీకు అనుకూలతలు వస్తాయి. మొదటగా ఏంటంటే మీ మైండ్ చాలా ప్రశాంతంగా అయిపోతుంది. ఏ విషయంలో అయినా సరే మీరు నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే ఈ వారం మీరు చక్కగా నిర్ణయం తీసుకోగలిగే కెపాసిటీ మీకు వస్తుంది. ఆత్మబలం, సంకల్ప బలం చాలా బాగా పెరుగుతుంది. పిల్లల రీత్యా చాలా సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళ ఆరోగ్య రీత్యా కావచ్చు, లేదా వాళ్ళ చదువు రీత్యా కావచ్చు, ఏదైనా వాళ్ళ ఉద్యోగ రీత్యా కావచ్చు, ఇలా ఏ రకంగా అయినా సరే సంతోషం ఉంటుంది. మీరు కనుక ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తూ ఉంటే పర్ఫెక్ట్ టైం, ప్రెగ్నెన్సీ చక్కగా మీకు వస్తుంది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా.
అలాగే మంత్రభావం కూడా చాలా బలంగా ఉంది. మీరు ఏదైనా ఒక మంత్రం తీసుకొని ఉంటే ఈ వారం బాగా అనుష్ఠానం చేయండి, దాన్ని వదిలిపెట్టకుండా. ఈ వారం అనుష్ఠానం చేయడం వల్ల భగవంతుడి ఆశీస్సులు చాలా బాగా అందుతాయి. ఒకవేళ మీకు ఏం మంత్రం తీసుకోలేదు, చక్కగా శ్రీరామ అనో, శ్రీకృష్ణ అనో, లేదా శ్రీమాత అనో, ఇలా నమశివాయ అనో, ఇలా ఏదైనా ఒక దైవ నామాన్ని తీసుకొని స్మరించడానికి ఈ వారం అంతా కూడా, అంటే ఎప్పుడు దైవనామాన్ని స్మరిస్తూనే ఉండాలి. ఈ వారం స్మరించడం వల్ల మీకు ఇదొక బోనస్ రెమెడీ అని అనుకోండి. ఈ వారం స్మరించడం వల్ల చాలా మంచి ఫలితాలు మీకు చాలా కాలం వరకు తటస్థిస్తాయి. ఎందుకంటే గురు భగవానుడు రవితోటి కూడి మీ రాశిలో సంచారం చేస్తున్నాడు. పంచమాధిపతి అయిన రవితోటి కూడి మీకు అన్ని విషయాల్లో, అంటే ఉద్యోగంలో, వ్యాపారంలో, వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి రావడానికి, మీ పిల్లలు చక్కగా ఉండడానికి, చల్లగా ఉండడానికి. ఇప్పుడు అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా అని అంటూ ఉంటారు. మీ పిల్లలు ఎప్పుడు అలా నిజంగా ఆ మాట అక్షర సత్యం అవ్వడానికి ఈ వారం మీరు అనవసరమైన వ్యర్థ ప్రసంగాలు మానేసేసి కేవలం మీ పనులు మీరు చేసుకుంటూ డే టు డే లైఫ్లో, మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగం, వ్యాపారస్తులైతే వ్యాపారం, అవన్నీ చక్కగా చేసుకుంటూ వీలైనంత వరకు మనసులో మానసికంగా ఏదో ఒక దైవ నామాన్ని స్మరించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. కాలం చాలా విలువైనది. అందులో ఇప్పుడు ఇంకా ప్రీషియస్. కాలాన్ని మనం లెక్కగట్టేది రవిచంద్రుల ఆధారితంగా. రవి సూర్యనారాయణమూర్తి మీ రాశిలో ఉన్నారు. సో టైంని చాలా ప్రొడక్టివ్గా వాడుకోండి. చాలా అంటే చాలా ప్రొడక్టివ్గా వాడుకోండి. ఈ వారం మీరు వాడే ప్రొడక్టివిటీని బట్టి మీకు ఈ సంవత్సరం, అంటే మీకు ఇక్కడి నుంచి మీకు చాలా విషయాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ ఒక విషయంలో మటుకు మీరు వదిలిపెట్టకుండా టైంని పట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. అలాగే పై అధికారులతో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయమే, విద్యార్థినులకి కూడా అనుకూలమైన సమయమే. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారంలో మీ రాశిలోకి గురు భగవానుడు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. చాలా మంచిది. అయితే మనం గురు భగవానుడికి సంబంధించిన వీడియో ఇందాక చెప్పినట్లు ఉంది, అది చూడండి. కొన్నిట్లో ప్లస్ ఉంటుంది, కొన్నిట్లో అడ్వర్స్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. సో వాటిని ఎలా తప్పించుకోవాలనేది కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ అయ్యింది, ఒకసారి అది పరిశీలించండి. అయితే మీ రాశిలో గురు భగవానుడు వచ్చాడు ఆల్రెడీ. సో ఆయన బంగారు దండం పట్టుకొని మీ రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపాడు. ఈ వారం అంతా కూడా చాలా బాగా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. అంటే ఒక పార్టీ మోడ్లో ఉంటుంది మైండ్ అంతా కూడా. అందరితోటి హ్యాపీగా ఉంటుంది, పలకరింపులే కావచ్చు, అందరితోటి, అంటే మీకు ఇష్టమైన పనులు జరుగుతూ ఉంటాయి. ఈ వారము మీకు ఇష్టమైన పనులు మీరు చేస్తారు. ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడడము, ఇష్టమైన వ్యక్తులు ఎవరితోటైనా మీరు మీటింగు ఇలాంటివి అనుకొని చాలా కాలంగా పోస్ట్పోన్ అయ్యేవి ఏమన్నా ఉన్నా కూడా ఈ వారం కలవడము, ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సఫలీకృతం అవుతుంది. తద్వారా మీకు ఆనందం వస్తుంది. అలాగే మైండ్ చాలా హాయిగా అనిపిస్తుంది. సంతాన రీత్యా కావచ్చు, మీకైనా సరే, అంటే నెత్తిన పాలు పోస్తే ఎంత హాయిగా ఉందని మనం మామూలుగా జనరల్గా వింటూ ఉంటాం కదా, నా నెత్తిన పాలు పోసామని. అలా ఈ వారం మీకు చక్కగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత చక్కగా ఉంటుంది. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరు చేసే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు వ్యాపారస్తులైతే చాలా బాగా ఉంది. వ్యాపారంలో చాలా అనుకూలతలు ఉంటుంది. లిటరల్లీ వ్యాపారస్తులు గత 3-4 నెలలుగా, గట్టిగా చెప్పాలంటే ఒక 6 నెలలుగా చాలా టార్చర్ ఫేస్ చేశారు. వృషభ రాశిలో అందరికంటే ఎక్కువ టార్చర్ ఫేస్ చేసింది వృషభ రాశిలో పుట్టిన వ్యాపారస్తులు అందరూ. ఈ వారం నుంచి మీరు కాస్త ఊపిరి పీల్చుకోండి. చాలా చక్కటి ఫలితాలు ఈ వారం నుంచి ఇంకా స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి. కాస్త హ్యాపీగా అనిపిస్తుంది ఆ విషయంలో మీకు. అలాగే అంటే మీరు ఏ రంగంలో ఉన్నా సరే, వ్యాపారంలో ఈ రంగం అని కాకుండా మీరు ఏ రకమైన బిజినెస్ చేస్తున్నా కూడా, మీరు అదృష్టం బాగుండి మీరు కనుక ఆహారానికి ఉత్పత్తులకు సంబంధించిన బిజినెస్ చేస్తూ ఉంటే, వ్యాపారం చేస్తూ ఉంటే ఇది ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులందరికీ కూడా చాలా మంచి శుభ సమయము. అంటే ఒక రకంగా ఇప్పుడు వ్యాపారస్తులు అని చెప్పాను. ఇంకొక ఆస్పెక్ట్లో చూస్తే ఉద్యోగస్తులకి కూడా చాలా అవమానాలు ఎదురయ్యాయండి. ఈ 4 monthsలో చాలా పిండేసేసిన పరిస్థితులు, లోపల నుంచి బయటికి కనిపించని పరిస్థితులు, కొంచెం ఎవరు అర్థం చేసుకోకపోవడము,
ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది అందువల్ల ఇప్పుడు దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. ఉద్యోగస్తులకి కూడా ఊపిరి పీల్చుకొని హమ్మయ్య అనుకునే పరిస్థితులు ఈ వారం నుంచి వస్తాయి. మీరు గృహిణులు అయితే, సీనియర్ సిటిజన్స్ అయితే అనారోగ్య సమస్యలతోటి బాధపడి ఉండవచ్చు ఈ 4-5 సంవత్సరాలని. ఈ 4-5 నెలల నుంచి మీరు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అనారోగ్యం ఉంటే దాని గురించి మీకు చింత కావచ్చు. ఇలా ఏదైనా ఉండి ఉంటుంది. ఇప్పుడు దాంట్లోంచి మీరు బయటపడతారు. దాంట్లోంచి చక్కగా ఊపిరి తీసుకునే అవకాశం మీకు వస్తుంది. లాభస్థానం చాలా బలంగా ఉంది. ఆర్థికంగా చాలా మంచి శుభ సమయం. మీకు రావాల్సిన బకాయిలు ఏమన్నా ఉంటే కనుక సకాలంలో ఆ బకాయిలన్నీ కూడా చేతికి అందుతాయి. సంతానానికి మంచి సమయం, మంచి శుభ సమయము. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది. డబ్బు ఖర్చు కొంచెంగా మొదలవుతుంది. ఇంటి పరంగా ఉద్యోగస్తులకి కొన్ని మార్పులు జరగడం వల్ల, అంటే మంచి మార్పులే, వీటిలో రీత్యా ఏమన్నా లేదా మార్పులు కాకపోయినా జనరల్గా ఒక టూర్కు, ఒక ట్రావెల్కు ఖర్చు పెట్టుకుంటారు. ఇది కేవలంగా ఉద్యోగస్తులకే వర్తిస్తున్న, మిగతా వాళ్ళకి ఖర్చు ఈ వారం అయితే అప్లికేబిలిటీ లేదు. వ్యాపారస్తులకి వ్యాపారం నిలకడగా ఉంటుంది. పెద్దగా ఆశించిన ప్రాఫిట్స్ రావు, అలాగని లాసెస్ కూడా ఏముండవు. బ్రేక్ ఈవెన్లో మీ వ్యాపారం, అంటే సమతుల్యంగా మీ వ్యాపారం సాగిపోతుంది. ఉద్యోగస్తులకైతే ఈ వారం చాలా బాగా ఉంది. మీరు చేసే పని ఏదైతే ఉందో దానికి చక్కటి గుర్తింపు, గౌరవం ఇవన్నీ ఉంటాయి. వ్యాపారస్తులు ఎవరైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్నా, మీ వ్యాపారంలో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా మీరు 1-2 సార్లు పరిశీలించుకొని ఉంటే కనుక మీరు స్టార్ట్ చేయడానికి ఈ వారం గోచర గ్రహస్థితులు చక్కగా అనుకూలంగానే ఉన్నాయి. అలాగే చక్కటి నిద్ర ఉంటుంది ఈ వారం మిథున రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ప్రత్యేకించి 2వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు అంత గట్టిగా ఉండదు, కానివ్వండి 2వ తారీఖు నుంచి బాగా ఆదమర్చి డీప్ స్లీప్ అంటారు చూసారా, అలా డీప్ స్లీప్లోకి వెళ్తారు. తద్వారా ఏంటంటే మీకు శారీరక ఆరోగ్యం చాలా బలోపేతం అవుతుంది. శారీరక ఆరోగ్యం బలోపేతం అవ్వడం వల్ల మీ డే టు డే లైఫ్లో ఉన్న పనులన్నీ కూడా 3 గంటల్లో చేసే పని అరగంటలో చేసి పడేస్తారు. అంటే అంత ఎనర్జైజ్ అవుతారు ఈ వారము. గోచర గ్రహస్థితులు మీ ఆరోగ్యాన్ని, శరీర ఆరోగ్యాన్ని అంత చక్కగా దీవిస్తూ ఉంది. స్తబ్దుగా ఒక చోట, అంటే ఈ 4-5 నెలల నుంచి మీరు ఎవరైనా కావచ్చు, వయోభేదం లేదు, లింగభేదం లేదు, అంటే చిన్న నుంచి పెద్ద వరకు, ఆడ మగ అని తేడా లేకుండా ఎవరైనా కూడా ఒక 4-5 నెలల నుంచి కొంచెం స్తబ్దుగా ఉండిపోవడము, ఏ పని చేయాలన్నా 1-2 సార్లు ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం అని చెప్పి నెమ్మదిగా చేసుకోవడం, ఇలాంటి వాటితో కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు దాంట్లోంచి బయటకు వస్తారు. చక్క చాలా చురుగ్గా మీ పనులన్నీ మీరు చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఈ వారం మిథున రాశి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇవి మీ రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి ఈ వారము అనుకూలంగానే ఉంది. గురు భగవానుడు మీకు లాభస్థానంలోకి వస్తూ ఉన్నారు. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చక్కటి జీవం పాడుతూ ఉంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఎక్కడి నుంచో ఏదైనా, అంటే ఈ 4-5 నెలలుగా మనం చూసుకుంటే కొంచెం బాగున్నట్లు అనిపిస్తున్న ఆదాయపరంగా, మళ్ళీ ఎక్కడో ఏదో వెలితి అనిపిస్తూ ఉంటుంది. బాగానే వస్తున్నా అనిపిస్తుంది, మళ్ళీ మధ్యలో సడన్గా ఆగిపోవడము, ఇలాగా కొంత. ఒకవేళ మీరు ఉద్యోగస్తులు అయితే, వ్యాపారస్తులు అయితే వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, డే టు డే ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులకైతే మంత్లీ ఒకసారే కాబట్టి అప్పుడైనా కూడా మీకు అంటే ఈ డబ్బులు అనవసరంగా మీరు వేరే చోట ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడడము, మీ దగ్గర ఉన్న డబ్బులే మీకు అక్కడికి రాకుండా పోయినాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ 4-5 నెలలుగా ఇప్పుడు దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. ఆదాయ పరంగా చాలా చక్కటి శుభ సమయము. రిలేషన్స్ పరంగా కూడా చాలా మంచి శుభ సమయము. ప్రత్యేకించి రిలేషన్స్ విషయంలో ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, ఇలాగా కొంచెం బయట వాళ్ళతోటి కావచ్చు, ఎవరో ఒకళ్ళతోటి కొంచెం ఎవరు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదేమో అన్న బాధ ఎక్కువగా కలిసివేసింది. ఇప్పుడు దాంట్లోంచి కూడా బయటకు వచ్చేస్తారు మీరు. దాంట్లో కూడా చాలా హాయిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు లేదు, బయట వాళ్ళు లేదు, అందరితోటి కూడా చాలా మంచి ర్యాపో, మంచి రిలేషన్ ఈ వారం మెయింటైన్ అవుతుంది. ఉద్యోగస్తులకి చాలా చక్కటి శుభ సమయము. ఉద్యోగస్తులకి మీకు ఉద్యోగంలో మీరు ఏదైనా మార్పు కోసం ప్రయత్నించాలని అనుకుంటే కనుక ఈ వారం చాలా చక్కగా ఉంది. కొత్తగా ఉద్యోగం ప్రయత్నించాలనుకునే వాళ్ళు, అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించాలనుకునే వాళ్ళు
మీ అందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయము. మీ ప్రయత్నాలన్నీ చేయడానికి చక్కటి గోచర గ్రహస్థితుల రీత్యా చాలా చక్కటి శుభ సమయం అని చెప్పాలి. మీ తండ్రి గారి ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. తండ్రి గారి నుంచి ఏదైనా ఒక గుడ్ న్యూస్ వినడము, లేదా తండ్రి గారి నుంచి ఏదైనా ఒక అనుకూలత, ఒకవేళ తండ్రి గారు లేకపోతే తండ్రి తరఫు బంధువుల నుంచి ఏదన్నా ఒక ప్లస్ మీకు జరుగుతుంది. అంటే మిమ్మల్ని వాడు గుర్తించడం అన్నా ఉండొచ్చు, లేదా వాళ్ళ నుంచి మీకు ఏదైనా గిఫ్ట్ రూపంలో రావడం, ఇలాంటిది ఏదన్నా ఈ రెండిట్లో ఏదైనా ఒకటి జరగడానికి ఛాన్స్ ఉంది. అదే ఉద్యోగస్తులైతే కనుక మీకు మీ పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపు, గౌరవం, రాణింపు ఇవన్నీ ఉంటాయి. వ్యాపారస్తులందరికీ కూడా ఇప్పుడు మంచి సమయము. అంటే గత కొన్నాళ్ళుగా బాగానే ఉన్నా ఒక సంఘర్షణ మనసులో, వ్యాపారం బాగానే సాగుతూ ఉన్నా కూడా అనుకున్నట్లు జరగట్లేదు, కావలసినప్పుడు పైకం చేతికి రావట్లేదు అన్న బాధ కొంచెం ఉంది. అంటే వ్యాపారం సరిగ్గా జరగట్లేదా అంటే జరగట్లేదని చెప్పలేరు, జరుగుతుంది. కానీ సరిగ్గా జరుగుతుందా అంటే పూర్తిగా కాన్ఫిడెన్స్గా జరుగుతుందని కూడా చెప్పలేరు. ఇలా అటు ఇటుగానే సిచ్యువేషన్లో గత 4 నెలలుగా ఇలాంటి పరిస్థితుల్లో కర్కాటక రాశిలో పుట్టిన వ్యాపారస్తులు అందరూ ఉన్నారు. ఈ వారం నుంచి దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. సంఘర్షణ లేకపోతే ఇలా డబ్బు పరంగా కాకపోయినా మానసిక సంఘర్షణ బాగా పడ్డారు. ఇప్పుడు ఆ మానసిక సంఘర్షణ నుంచి చక్కగా బయటకు వస్తారు. నవమ స్థానం చాలా బలోపేతంగా ఉంది. మీకు మీ లగ్నానికి, మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే మంగళుడు అంటే కుజుడు నవమ స్థానంలో సంచారము చాలా మంచి ఫలితాలను అందజేస్తుంది. ఈ ఫలితాలు మీకు అంటే ఒక మంచి యోగాన్ని కూడా కలిగిస్తుంది. ఈ యోగం ఏంటి అన్నది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడుతుంది. బట్ యోగం అయితే ఉంది. ఒకవేళ మీ జన్మజాతకంలో దీనికి సంబంధించిన యోగం ఏం లేకపోతే కనుక ఇది ఒక ప్లస్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి వ్యాపారస్తులకి మనం మాట్లాడుకోవాలి. వ్యాపారస్తులకి అలాగే లైఫ్ పార్ట్నర్ తోటి మరియు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళకి, అందరికీ అంటే స్వతంత్ర వ్యాపారస్తులకి, భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళకి, మ్యారిటల్ లైఫ్లో లేదా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ నలుగురిలో ఏదో ఒక ఫ్యాక్టర్లో ఇబ్బంది ఉంది. అంటే ఒకవేళ మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యలో బాగుంది అంటే ఒక 4 నెలలుగా ఇప్పుడు నేను చెప్పే విషయాలు, అప్పుడు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏదైనా రావడానికి, వ్యాపారంలో కూడా అంతా కొంచెం అంటే కొంచెం క్లమ్జీగా ఉండడము, అనుకున్నట్లు మీరు అనుకున్నట్లు అయితే వెళ్ళలేదు. సరే, ఏదేమైనా ఇప్పుడు ఈ వారం నుంచి వీటన్నిటి నుంచి బయటపడతారు. ఒక రకంగా చాలా పెద్ద సంఘర్షణ నుంచి బయటపడతారు. వ్యాపారస్తులే కావచ్చు, అది ఏ వ్యాపారం చేసేవాళ్ళైనా సరే, భాగస్వామి వ్యాపారస్తులే కావచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వారం నుంచి చాలా మంచి శుభ సమయము. చక్కగా ముందుకు వెళ్తే మీరు చేసే ప్రతి ప్రయత్నం వివాహానికి సంబంధించి పిల్లల రీత్యా చాలా మంచి శుభ సమయం. పిల్లలకి చాలా మంచి శుభకాలం అని చెప్పాలి. ఈ వారంలో గురు భగవానుడు, మీకు పంచమాధిపతి అయిన గురు భగవానుడు దశమంలోకి వస్తూ ఉన్నారు. దశమంలోకి రావడం అంటే ఒక రకంగా మనం చూస్తే రాజయోగాన్ని ఆయన అంటే ఈ వారం అనే కాదు, ఇక్కడి నుంచి ఒక సంవత్సరం వరకు కూడా యాక్టివేట్ చేస్తాడు. ఒక మంచి రాజయోగాన్ని యాక్టివేట్ చేస్తూ ఉన్నాడు. ఈ రాజయోగము మీ పిల్లల చదువుకి హెల్ప్ అవుతుంది. మీరు చేసే ప్రణాళికలు, మీరు తీసుకునే నిర్ణయాలు, మంచి డెసిషన్స్ తీసుకుంటారు. ఈ వారము వచ్చే వారము వీటికి బీజం పడుతుంది. ఎందుకంటే 2వ తారీఖు నుంచే వస్తారు కాబట్టి గురు భగవానుడు మనకి వృషభ రాశిలోకి. సో బట్ ఏదైనా ఈ ట్రాన్సిట్ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి చక్కటి అవకాశానికి తెరలేపుతూ ఉంది. ఇలా తీసుకోవడం వల్ల ఇది మీకు జీవితంలో డెఫినెట్గా మర్చిపోలేని మంచి మూమెంట్ అవుతుంది. మీకు మంచి పేరు రావడానికి, మీ మీద ఉన్న చెడు తొలగిపోవడానికి, పీడ తొలగిపోవడానికి, అలాగే మీకు చాలా మంచి ఫలితాలు రావడానికి ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్స్ రీత్యా అది ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఈ వారంలోనే ప్రారంభం కాకపోవచ్చు, దానికి ఆరంభం. ఇప్పుడు వర్షం పడుతుందంటే ముందుగా ఒక 3-4 గంటల ముందుగా ఆకాశంలో మేఘాలు ఉంటాయి, అవి దట్టంగా ఉంటాయి, భారీ వర్షం ఇలా మనం చెప్తాం. అలా యోగం రావడానికి ముందు కొంచెం సర్దుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ వారం నుంచి సమయం మొదలైంది. ఈ పాయింట్ ఒకళ్ళకి అప్లికేబుల్ ఉండదు. మీ జన్మజాతకంలో గురుబలం ఉంటేనే
మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీకు జీవితంలో మర్చిపోలేని నిర్ణయం అవుతుంది. అంటే మీకు అసలు ఇంక వెనక్కి తిరిగి చూసుకోకుండా చాలా మంచి ప్రోగ్రెషన్‌కి తీసుకెళ్ళిపోతుంది లైఫ్‌లో ఇంకా. అలాగే మీ మీదున్న చెడు పీడ మొత్తం పోతుంది. గురు భగవానుడు తీసేస్తున్నాడు. ఇది గురు భగవానుడి రీత్యా ఉంది కాబట్టి మీ జన్మ జాతకంలో గురుబలం ఉంటే ఈ పాయింట్ వర్తిస్తుంది. గురుబలం లేకపోతే ఈ విషయం వర్తించదు అంత మీకు. అంటే ఒక 20% తప్పించి పెద్దగా మేజర్ ఇంపాక్ట్ మీకు ఉండదు. గురుబలం ఉంటే మటుకు చక్కగా వర్తిస్తుంది ఈ పాయింట్ మీకు. ఇంకా మనం మిగతా విషయాల్లో చూసుకుంటే కనుక ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఆరోగ్యం పరిస్థితులు బాగా ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న అనుమానం రావచ్చు, గురుబలం ఉందా లేదా ఎలా తెలుస్తుంది అని చెప్పి. మీరు పుట్టినప్పుడు గురుడు కర్కాటక రాశిలో ఉన్న, మేష వృశ్చిక రాశిలో ఉన్న, ధనుర్ మీన రాశిలో ఉన్న, మీరు సహజంగానే లేదా గురు భగవానుడు వర్గోత్తమంలో ఉన్న, మీరు సహజంగానే వక్రించిన గురుడు మకర రాశిలో ఉంటారు. అంటే గురుడు సవ్యగతిలో కాకుండా వక్రగతిలో మకర రాశిలో ఉన్న అప్పుడే ఆ పాయింట్ వర్తిస్తుంది. మీరు సహజంగానే గురుబలంతో పుట్టినట్టు. ఇలా కాకుండా మన మిగతా రాశుల్లో కనుక ఉంటే గురుబలం పూర్తిగా లేనట్లేనండి. సో వాళ్ళకి పూర్తిగా ఈ పాయింట్ వర్తించదు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి నవమ గురుడు, కేంద్రాధిపత్య దోషం ఉన్న గురుడు మీ లగ్నానికి మీ రాశికి కేంద్రాధిపత్యాన్ని ఇచ్చే గురుడు ఇప్పుడు మీకు భాగ్యాన్ని అందించడానికి 2వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి వస్తున్నాడు. మీకు కూడా ఒక రాజయోగం, సింహరాశి వాళ్ళలాగా ఒక రాజయోగం యాక్టివేట్ అవుతూ ఉంది. సప్తమాధిపతి నవమ స్థానంలో, చాలా మంచిది. ప్రత్యేకించి ఇది వ్యాపారస్తులకి ఒక మంచి, అంటే ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇది ఈ వారంలోనే మనం చెప్పుకుంటున్నా సరే యోగం ఇక్కడి నుంచి నెమ్మదిగా మొదలవుతుంది. ఈ యోగం మిమ్మల్ని స్వగృహస్థుని చేయొచ్చు, ఒక వాహనం కొనేలా దీవించవచ్చు, లేదా మీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ సర్దుమణిగి మీకు సేవింగ్స్ మోడ్లోకి, మీకున్న అప్పులన్నీ తీరిపోయి సేవింగ్స్ మోడ్లోకి వెళ్ళేలాగా చేయొచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆరంభం అవుతూ ఉంది. ఇది ఇంకా మీకు కంటిన్యూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఆరంభమైంది ఒక 3 సంవత్సరాల వరకు కంటిన్యూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చెప్పిన విషయాలు జరగడానికి. బట్ దేనికైనా ఒక ప్రారంభ స్థానం ఉంటుంది కదా, అది ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది. అలాగే మీకు అంటే సంఘర్షణ కొంచెం తగ్గుతుంది. లోన్కి సంబంధించిన ప్రెషర్ ఎక్కువగా తీసుకున్నారు. మీరు లోన్ కోసం ప్రయత్నిస్తుంటే అది రాకపోవడం, మీకు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఇవ్వకుండా మెండు చేసి చూపించడం, అలాగే మీరు ఏదైనా లోన్ కోసం అంటే ఏదైనా మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే లోన్ ప్రెషర్ ఎక్కువగా ఫేస్ చేశారు. ఈ వారం నుంచి దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. అది కొంత మీకు హ్యాపీగా అనిపిస్తుంది. ఒకవేళ లోన్కి సంబంధించిన కాకపోయినా కూడా అంతర్గత శత్రువులు తోటి చాలా పోరాడారు మీరు ఈ 4 నెలల నుంచి. ఇప్పుడు దాంట్లోంచి బయటికి రావడానికి చాలా చక్కటి శుభ సమయము. వ్యాపారస్తులకి బాగుంది, కానీ మీ వ్యాపారస్తులందరూ కూడా కొంచెం ఆచితూచి మాట్లాడాలి. మీకు సప్తమ స్థానంలో కుజుడు మంగళూరు ఉన్నాడు కాబట్టి మీకు కుజుడు అంత అనుకూలం కాదు. ఆయన సప్తమంలో ఉండడం వల్ల మీకు వ్యాపారంలో కొంచెం మీ మాట వల్ల కొన్ని అవకాశాలు చేజారిపోతాయి. అందువల్ల కొంచెం ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు. ఉద్యోగస్తులకి ఈ విషయం వర్తించదు. ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది. ఉద్యోగస్తులు ఏదైనా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది ఈ వారం నుంచి. ఒకవేళ స్టార్ట్ చేయకపోయినా మీకు ఉద్యోగంలోనే కలిసి వస్తుంది. అందులో ఎలాంటి ఇబ్బందిగా లేదు. ఆరోగ్యం బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, మీ ఆరోగ్యం కావచ్చు, ఇదంతా కూడా బాగా ఉంటుంది. అందులో ఎలాంటి టెన్షన్ లేదు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కన్యారాశిలో పుట్టిన వాళ్ళందరికీ. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు అపోజిట్ రాశిలో ఉన్న గురు భగవానుడు 2వ తారీఖు నుంచి ఆ రాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తున్నాడు. అంటే మీకు అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ వారం నుంచి మీరు తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి డెలిషియస్ ఫుడ్ తినడానికి అవకాశం ఇచ్చేస్తూ ఉంటాడు ఈ వారం నుంచి గురు భగవానుడు. మీకు తెలియకుండానే మీ డైనింగ్ టేబుల్ అంతా రుచికరమైన ఆహారంతో నిండిపోతుంది. కానీ చాలా కంట్రోల్లో ఉండాలి. నాలుకని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఒబేసిటీకి దారితీస్తుంది. షుగర్ రావచ్చు, థైరాయిడ్, వీటికి ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఈ వారం నుంచే మీరు జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేకించి స్వీట్స్కి చాలా దూరంగా ఉండాలి. స్వీట్స్కి, తీపి పదార్థాలకి, మధుర పదార్థాలకి వీలైనంత వరకు లిమిటెడ్గా తీసుకుంటూ ఉండాలి. లేకపోతే కనుక షుగర్ ఇలాంటివి ట్రిగర్ అవడానికి ఛాన్స్ ఉంది.
ఇప్పుడు ఈ వారం నుంచి మొదలుకొని మీరు ఇంకొక సంవత్సరం వరకు కూడా జాగ్రత్తగానే ఉండాలి. తిండి విషయంలో థైరాయిడ్, షుగర్, ఒబెసిటీ ఈ 3 రావడానికి ఛాన్స్ ఉంది. కానీ ఆదాయంగా మంచి వనరులు ఇస్తారు. అంటే ఒక్కొక్కసారి పెక్యులర్‌గా ఎలా ఉంటుందంటే గురు భగవానుడు ఇచ్చేప్పుడు డబ్బులు మన బాడీని పెంచేస్తాడు. సహజంగా ఎవరికైనా కూడా ఒళ్ళొచ్చేస్తారు వాళ్ళు. సో అక్కడేంటంటే అంటే అప్పటిదాకా కొంచెము నార్మల్‌గా ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పేది. అక్కడ అర్థం ఏంటంటే అంటే అంతకుముందు బాగా సన్నగా ఉన్నవాళ్ళు కొంచెం ఒళ్ళొస్తారు. వాళ్ళ అర్థం ఏంటంటే వాళ్ళకి ధనయోగాలు ఆరంభం అవ్వబోతున్నాయని చెప్పి. కాకపోతే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయపరంగా మంచి శుభ సమయం ఇక్కడి నుంచి మీకు ఈ వారం నుంచి ప్రారంభం అవ్వబోతూ ఉంది. అలాగే మీకు ఈ వారంలో కొన్ని విషయాల్లో అంటే సంతానము విషయంలో ఆనందంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. సంతానం కొంచెము మీరు అనుకున్నట్లుగా ప్రోగ్రెసివ్ వేలో వెళ్తున్నారు అని అనుకుంటారు. బట్ ఎక్కడో కొంచెం పూర్తిగా సంతృప్తిగా కూడా అనిపించదు. ఇంకా చేయొచ్చేమో వీళ్ళు కట్టడి చేసుకుంటున్నారు. వాళ్ళు చేయగలిగేది చాలా ఉంది అన్న ఆలోచన కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు ఈ వారం మిమ్మల్ని కొంచెము ఎక్కువగా విసిగించేస్తాయి. ఆలోచనలకి పెద్దగా రీజన్ కూడా ఏముండదు, వ్యాలిడ్ రీజన్ కూడా ఉండదు. బట్ ఆలోచనలతోటి ఈ వారం బాగా ఇబ్బంది పడతారు. అలాగే కొంతమంది వల్ల కూడా కొన్ని చిన్న చికాకులు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల. సో ప్రతి ఒక్కరితోటి కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయాలి. ఆర్థికంగా మటుకు ఈ వారం నుంచి చాలా బాగా ఉంది. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఆర్థికంగా ఈ వారం చాలా బాగా ఉంది. అలాగే ఈ వారం భగవంతుడి ఆశీస్సులు కూడా బాగా ఉండడం వల్ల ఎక్కువగా ఇప్పుడు మన ఆరోగ్యం గురించి తెలుసుకున్నాము. సో ఎక్కువగా మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా చాలా గురు భగవానుడు దైవబలం మిమ్మల్ని కాపాడుతుంది. అట్లీస్ట్ 70% దైవబలం డెఫినెట్గా మిమ్మల్ని కాపాడుతుంది. ఇంకా 30% అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. విద్యార్థినులకి చాలా మంచి శుభ సమయము. ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ప్రెగ్నెన్సీలో ఉన్న ఆడవాళ్ళకి కూడా ఇది చాలా మంచి శుభ సమయము. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ. వృశ్చిక రాశి, మీ రాశికి ఆపోజిట్లో గురు భగవానుడు రాబోతూ ఉన్నాడు. ఈ వారంలో వస్తూ ఉన్నాడు. చాలా మంచిది. మీ రాశి మీద జీవం పడుతుంది. మీకు ఏ విషయంలో అయితే అసంతృప్తి జీవితంలో ఉందో అవన్నీ బిగిన కూడా ఈ వారం మీకు ఏ విషయంలో అయితే అసంతృప్తి ఉందో జీవితంలో వాటిని రూపం ఆపడానికి ఆయన మీ రాశి మీద దృష్టి పెట్టాడు. దానికి నాంది ఈ వారం నుంచి ప్రారంభం అవుతుంది. ఇంట్లో సంఘర్షణ పూరితమైన వాతావరణం, ప్రాపర్టీకి సంబంధించి అందులో కూడా ఉమ్మడాస్తులకు సంబంధించిన గొడవలు ఒక 4-5 నెలల నుంచి, లేదా ప్రాపర్టీకి సంబంధించి మీరు కొనాలనుకుంటే కొనలేకపోవడం, అమ్మాలనుకుంటే అమ్మలేకపోవడం, ఇదేది కాకపోతే కనుక ఏదైనా ఒక చిన్న గొడవలు, వీటన్నిటి నుంచి ఈ వారం నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ సంఘర్షణ నుంచి, ఇంట్లో వాళ్ళతో సంఘర్షణ, వీటన్నిటి నుంచి ఈ వారం బయటకు వచ్చేస్తారు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రత్యేకించి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళైతే ఒక 4-5 నెలల నుంచి టార్చర్ ఫేస్ చేశారు వ్యాపార రీత్యా. ఈ వారం నుంచి దాంట్లోంచి నెమ్మదిగా చక్కగా బయటకు వచ్చేస్తారు. కొంచెం మంచి అనుకూలమైన మార్పు ఈ వారం నుంచి రాబోతూ ఉన్నది మీకు, మీ అందరికీ కూడా. అలాగే మీకు పంచమ స్థానం ఈ వారం చాలా బలంగా ఉంది. పంచమ స్థానం బలంగా ఉండడం వల్ల కాంపిటేటివ్ సక్సెస్ విద్యార్థులకి చాలా బాగా ఉంది. పెద్దవాళ్ళకు కూడా మనం చేసే వృత్తి వ్యాపారాల్లో అందరినీ కంపీట్ చేసుకుంటూ వెళ్తాను కదా, పరిస్థితులను అధిగమించుకుంటూ వెళ్ళడమే కదా, అలా వెళ్తేనే సక్సెస్ వస్తుంది. ఇలా అధిగమించుకుంటూ వెళ్ళడానికి చాలా చక్కటి శుభ సమయం. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సో మంచి డ్రైవ్తో ఈ వారం వెళ్ళడానికి చాలా చక్కటి అవకాశం మీ అందరికీ కూడా ఉంది. అనుకున్న పైకం చేతికి వస్తుంది. డబ్బు విషయంలో మీరు చేసే ప్లాన్స్, మీరు తీసుకునే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఈ వారం నుంచి. చాలా చక్కగా ఈ వారం మీరు కనుక ఎంతో అంత మీ పిల్లల పేరు మీద డిపాజిట్ చేస్తే చాలా మంచిది. ఇది ఒక పరిహారము. ఇక్కడి నుంచి మీకు ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేస్తే మీ ఫైనాన్షియల్ స్టాండర్డ్ పెరగడానికి ఈ వారం చేసే ఈ రెమెడీ మీకు రాబోయే కాలంలో చాలా బాగా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది మీకొక్కళ్ళకి బోనస్ రెమెడీ అని చెప్పాలి. మనం ఇప్పుడు రెమెడీ చెప్తాను ఇప్పుడు, బట్ ఇది ఒక బోనస్ రెమెడీ కూడా మీకు. సీనియర్ సిటిజన్స్కి మంచి శుభ సమయమే. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు.
గత కొంతకాలంగా పడ్డారు మీరు, ఇప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. 4-5 నెలలుగా ఉన్న ఆరోగ్య సమస్యలు వీటన్నిటి నుంచి బయటకు వచ్చేస్తారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా చాలా బాగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి ప్రారంభించండి. చాలా చక్కగా సదవకాశాలు చేజిక్కుతాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. మీ రాశ్యాధిపతి ఈ వారం మీకు పంచమ స్థానం నుంచి షష్ఠ స్థానంలోకి వెళ్తూ ఉన్నాడు. ఈ వారంలో శని కుజుల సంఘర్షణ కూడా వీడిపోయింది తృతీయ స్థానంలో. సో కమ్యూనికేషన్ ఒక 4-5 నెలలుగా మనం చూసుకుంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్తో చాలా సఫర్ అయ్యారు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా. మీరు శ్రీరామ అన్నా కూడా వక్రీకరించిన వాళ్ళు ఎక్కువ మంది మీ చుట్టూ తయారయ్యారు. లేదా మీకు రావాల్సిన ఆపర్చునిటీస్ గద్దలాగా తన్నుకుపోయేవాళ్ళు. ఇలా రకరకాలుగా కమ్యూనికేషన్ మ్యాటర్స్లో ఒకటని కాదు నానా రకాల యాగి జరిగింది మీకు. కుజశనుల కలయిక వల్ల మీకు తృతీయ స్థానంలో ఇప్పుడు ఆ కంజంక్షన్ వీడిపోయింది కాబట్టి ఇక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. మీ కమ్యూనికేషన్ నార్మల్గా వెళ్తుంది, హాయిగా అనిపిస్తుంది. ఇంకా కమ్యూనికేషన్ రీత్యా మీరు చాలామందిని ఇంప్రెస్ చేయగలుగుతారు. అనుకోని ప్రయాణాలు కొన్ని తటస్థపడతాయి. ఈ అనుకోని ప్రయాణాలు మీకు సంతృప్తిని కూడా అందిస్తాయి. సడన్గా అనుకోకుండా ఏదైనా శుభకార్యానికి సడన్ వెళ్ళాల్సి రావడం, లేదా ఎక్కడో చోటికి అనుకోకుండా వెళ్ళాల్సి వస్తారు. ఈ వెళ్ళాల్సి వచ్చింది మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఒక్కోసారి ఎంత డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్ళొచ్చినా అక్కడ పరిస్థితుల వల్ల కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, డల్గా వస్తాం. ఈ వారం అలా లేదు. మీకు అనుకునే ప్రయాణం అయితే ఒకటి సూచిస్తుంది. వ్యాపారస్తులకి మంచి శుభ సమయము, చక్కటి సమయం వ్యాపారస్తులందరికీ కూడా. కానీ వ్యాపారస్తులకి ఇంట్లోని వాళ్ళతోటి టైం స్పెండ్ చేయలేరు ఈ వారము. మీరు ఏ రకమైన వ్యాపారం చేస్తూ ఉన్నా, మీరు ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తూ ఉన్నా అందరికీ ఈ విషయం వర్తిస్తుంది. ఇంట్లో వాళ్ళతోటి టైం స్పెండ్ చేయలేరు. అదొకటే కొంచెం మిమ్మల్ని వేద పొందేట్టు చేస్తుంది, బాధపడేట్టు చేస్తుంది. మామూలుగా అయితే కనుక చాలా బాగా ఉంది వ్యాపారస్తులకు. అంటే వ్యాపారం బాగా సాగుతుంది, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అయ్యో ఫ్యామిలీకి టైం కేటాయించలేకపోతున్నామే అన్న బాధ ఒక్కటే మీ మనసుని తొలిచివేస్తూ ఉంటుంది. మనం ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయం. ఉద్యోగస్తులు ఇంట్లోని వాళ్ళతోటి టైం స్పెండ్ చేయగలుగుతారు. వ్యాపారస్తులు టైం స్పెండ్ చేయలేరు. ఉద్యోగస్తులు టైం స్పెండ్ చేస్తారు ఇంట్లోని వాళ్ళతోటి. అటు ఉద్యోగంలో ఉన్న విధులు నిర్వర్తిస్తారు, అలాగే ఇంట్లోని వాళ్ళతోటి కూడా చాలా చక్కటి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. అంటే స్పేస్ ఇవ్వడానికి, ఇంట్లోని వాళ్ళతోటి సమయం గడపడానికి వీళ్ళు టైం కుదుర్చుకుంటారు. సమయం చక్కగా దొరుకుతుంది. ఇప్పుడు కొంతమంది ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు, వ్యాపారం అంటే వ్యాపారం కాదు, అలా ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి సొంతంగా ఉంటుంది, అది పూర్తిగా వ్యాపారం అని చెప్పలేరు. ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తుంటారు, కమిషన్ బేస్డ్ వర్క్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంట్లోనే బాగుంటుంది, బయట 2 చోట్ల బ్యాలెన్స్ చేస్తారు. 2 చోట్ల టైం ఇవ్వగలుగుతారు. అక్కడ బయట అనుకున్న పనులు అనుకున్నట్లు చేయగలుగుతారు. ఇంట్లోని వాళ్ళతోటి కూడా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా బాగా ఉంటుంది. ఇది ఇప్పుడు మనం ఫ్రీలాన్స్ వర్క్స్ చేసే వాళ్ళకి, కమిషన్ బేస్డ్ మీద వర్క్ చేసేవాడికి వీళ్ళ గురించి మనం తెలుసుకున్నది. మీరు కనుక మెడికల్ షాప్ రన్ చేసేవాళ్ళైనా, లేదా ఏదైనా డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళైనా సరే ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ షాప్కి కావచ్చు, మీ డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చే కస్టమర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొంచెం చిన్న గొడవలు, వాగ్వివాదాలు అయ్యే అవకాశం ఉంది. సో వీలైనంత వరకు వాగ్వివాదాలకు వెళ్లకుండా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. దీనికి ఏం చేయాలి, పరిహారం కూడా ఇప్పుడు మనం చూద్దాము. ఇక మనం మిగతా వాళ్ళందరికీ చూస్తుంటే సీనియర్ సిటిజన్స్కి బాగుంది, చక్కగా ఉంది. విద్యార్థినులకు కూడా చాలా మంచి శుభ సమయం ఆరంభం అవబోతోంది. సంతాన రీత్యా బాగుంది మీకు. సంతాన రీత్యా ఈ నెల 2వ తారీఖు నుంచి, అంటే ఈ మే 2వ తారీఖు నుంచి కొంచెము ఏదో బాధగా అనిపిస్తుంది. పూర్తిగా కారణం దానికి ఇది అని తెలియదు. సంతాన రీత్యా కావచ్చు, లేదా సంతాన రీత్యా బాగుంటే మానసికంగా ఎందుకో కొంచెము బాగా మీరు లో అవుతారు. కానీ దానికి వృత్తి వ్యాపారాలతోటి కనెక్షన్ ఉండదు. బట్ ఏదో ఒక ఫ్యాక్టర్ మిమ్మల్ని మానసికంగా కొంచెం కుంగదీస్తూ ఉంటుంది. దానికోసం ఇప్పుడు మనం రెమెడీ చూద్దాము. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు పంచమ స్థానంలోకి గురుడు రాబోతూ ఉన్నాడు. ఈ వారం 2వ తారీఖు నుంచి వస్తున్నాడు.
చాలా శుభసూచకం. మీకు పంచమ స్థానంలో వస్తూ ఆయన మీ రాశి మీద దృష్టి పెడుతున్నాడు, నవమ దృష్టి. ఒక రకంగా జీవం పడుతూ ఉంది మకర రాశిలో పుట్టిన వాళ్ళకి. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మాటల వల్ల కావచ్చు, మీరు ఒక 4-5 నెలలుగా కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. కొంచెం టార్చర్ ఇది ఫేస్ చేశారు. ఇది కొన్ని చెప్పుకోగలిగేవి, కొన్ని అయితే మ్యాక్సిమం చెప్పుకోలేని టార్చర్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి గోచర గ్రహస్థితుల రీత్యా. ఈ వారం దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు, హ్యాపీగా ఉంటారు. వాటన్నిటిలోంచి నెమ్మదిగా బయటకు వచ్చి హ్యాపీగా ఉండడానికి చాలా చక్కటి అవకాశం ఈ వారం నుంచి మొదలవుతుంది మీ అందరికీ కూడా. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ వారం మీకు కమ్యూనికేషన్స్ చాలా బాగా స్ట్రాంగ్ అవుతాయి. మీరు చేసే ప్రతి కమ్యూనికేషన్ కూడా చాలా స్ట్రాంగ్నెస్కి లీడ్ చేస్తుంది. మీరు కనుక జర్నలిస్టులు అయినా, మీడియాలో ఉన్న, మీకు చాలా మంచి శుభ సమయం ఇక్కడి నుంచి ఆరంభం అవుతుందనే చెప్పాలి. చాలా మంచి శుభ సమయం ఇక్కడి నుంచి ఆరంభం అవుతూ ఉంది. అలాగే మీకు మీ తండ్రి గారికి బాగుంటుంది. మీ తండ్రి గారి ఆరోగ్యం ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే ఆరోగ్య ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఒక మంచి కాంట్రాక్ట్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఇది మీరు ఉద్యోగస్తులైనా సరే, వ్యాపారస్తులైనా సరే, మంచి కాంట్రాక్ట్ మీకు ఈ వారంలో రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ వారం తప్పినా వచ్చే వారం, ఉత్తరోత్తర వచ్చే వారాలు, అంటే వచ్చే 2 వారాల్లో అయినా సరే ఇది యాక్టివేట్ అవుతుంది. ఏదో ఒక మంచి ఆపర్చునిటీ, కాంట్రాక్ట్ అంటే ఒక మంచి ఆపర్చునిటీ జనరేట్ అవుతుంది. ఆరోగ్యం విషయంలో అంతా అనుకూలంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆరోగ్యం విషయంలో మీకు శ్రీలక్ష్మి కటాక్షం ఎక్కువగా ఉంది ఈ వారం నుంచి. అందువల్ల మీరు ప్రయత్నపూర్వకంగా శ్రీలక్ష్మి అమ్మవారు పూజ చేయడం, ప్రత్యేకించి అమ్మవారు ఎప్పుడు ప్రీతి చెందుతుందంటే, సాటి స్త్రీలలో అమ్మతత్వాన్ని చూడడం, అమ్మవారి తత్వాన్ని చూడడం, ఇది అలవర్చుకుంటే స్థిరలక్ష్మి కటాక్షం అందరికీ వస్తుంది. ఇది ఒక మీ రాశి అనే కాదు, జనరల్గా అన్ని రాసుల వాడికి, అసలు మీరు పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. ఈ విషయం ఇప్పుడు మీ రాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే, శ్రీలక్ష్మి యోగం మీ రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి యాక్టివేట్ అవబోతుంది. ఈ వారం నుంచి చాలా కాలం ఉంటుంది, 1 సంవత్సర కాలం ఉంటుంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళలో అమ్మవారిని చూడడం మీరు ప్రాక్టీస్ చేసుకుంటే కనుక చక్కటి శ్రీలక్ష్మి కటాక్షం మీకు నిస్సందేహంగా కలిగి తీరుతుంది. గురుడు ఖచ్చితంగా ఇచ్చే వెళ్తాడు మీకు ఈ సంవత్సరం లోపల. ఇక మీకు ఒక రకంగా మీరంతా దీన్ని బాగా మీరే కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళతోటి కూడా పొరపాటున ఆడవాళ్ళ గురించి వాళ్ళు కూడా చక్కగా ఇలాగే చూసేట్టు మీరు కనుక చేస్తే మీకు లైఫ్ సెటిల్ చేసే అవకాశం కూడా గురు భగవానుడు చక్కగా దీవిస్తాడు. మీ లైఫ్ సెటిల్ అయ్యే విధంగా. ఇది ఒక ప్రాక్టికల్ రెమెడీ అనుకోండి మకర రాశి. అంటే మీకు ఇప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది కాబట్టి జనరల్గా అందరికీ ఈ విషయం వర్తిస్తుంది. మీకు ప్రత్యేకించి చెప్పడం ఎందుకంటే, మీరు చేస్తే ఇప్పుడు ఇది యాక్టివ్ అయ్యి వెంటనే రిజల్ట్స్ వస్తారు. మిగతా వాళ్ళు చేస్తే రిజల్ట్స్ చూస్తారు, కొంచెం టైం పడుతుంది. మీకేంటంటే ఈ సంవత్సరంలో, ఈ 2-3 సంవత్సరాల్లో చూస్తారు. ఇక్కడి నుంచి మీరు ఈ సంవత్సరం మొత్తం తర్వాత కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ సంవత్సరం మొత్తం ప్రాక్టీస్ చేయడం వల్ల ఇవి మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. కుంభరాశిలో పుట్టిన వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ స్థానం బలపడిపోతూ ఉంది. తల్లిగారికి సంబంధించి ఏదైనా మంచి శుభవార్తలు వింటారు. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. మీకు తల్లి సమానమైన వారితోటి బాగా ఉంటుంది. స్వగృహ ప్రయత్నాలు ఏమన్నా చేస్తూ ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వారం నుంచి మీకు చాలా అనుకూలంగా ఉంది. మీరు చేసే స్వగృహ ప్రయత్నాలన్నీ కూడా చాలా బాగా ముందుకు వెళ్తాయి. అలాగే వెహికల్ తీసుకోవాలన్నా వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది. ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఒక్కొక్కసారి మీకే అనిపిస్తూ ఉంటుంది, అంటే ఈ వారం నుంచి ఇది యాక్టివేట్ అవుతూ ఉందని ఇప్పుడు నేను చెప్పింది కుంభరాశి వాళ్ళకి. ఒక్కోసారి మీ ఇల్లు మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇంట్లో ఉన్నానా దేవాలయంలో ఉన్నానా అన్నట్లు అనిపిస్తుంది. ఆ పాయింట్ యాక్టివేషన్ ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది. ఇది 1 సంవత్సరం దాకా ఉన్నా, బట్ దేనికైనా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదండి, అది ఈ వారం నుంచి ఆరంభం అవుతుంది. మీకు ఉత్తరోత్తరం మీకు ఈ విషయం తెలుస్తుంది. అంటే ఇదంతా ఏంటంటే, మీ ఇంట్లో ఎప్పుడు ఒక పాజిటివ్ వైబ్స్ ఉండేట్లు, పాజిటివ్ ఆరా ఉండేట్లు మెయింటైన్ చేయండి. ఇంట్లోని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేవతలు మీకు ఈ వారం నుంచి ఆరంభం అవుతూ ఉందండి. దేవతలు మీ గృహంలోకి రావడం, దేవతలు ఆశీస్సులు మీ గృహంలోని వారందరూ అందుకోవడానికి చాలా చక్కగా ఉంది. దీన్ని పొరపాటున కూడా మీరు పాడు చేసుకోవద్దు. పాడు చేసుకోవడం అంటే ఎలా ఉంటుందంటే, మీరు ఇంట్లో వాళ్ళతో గొడవ పడ్డా, మీరనే కదా మీ ఇంట్లో వాళ్ళు మీరు గొడవ పడ్డా, అరుచుకున్నా, దుర్భాషలాడినా, పరుషంగా మాట్లాడినా, నిందలు చేసిన ఎవరినైనా, ఇవన్నీ ఏంటంటే దేవతలకు అప్రియమైన పనులు.
సో దయచేసి వేటికి మీ ఇంట్లో తావి ఇవ్వకండి. మీరు అలా ఇస్తారని కాదు, ఇప్పుడు ప్రత్యేకించి మీ ఇంట్లోకి దేవతలు వచ్చే అవకాశం చక్కగా ఉంది కాబట్టి దీన్ని మీరు వినియోగించుకోండి. చక్కగా వినియోగించుకుంటే ఇక్కడి నుంచి సంవత్సరం వరకు ఈ విషయం వర్తిస్తుంది. ఎందుకంటే గురు భగవానుడు వృషభ రాశిలోకి వస్తున్నాడు అంటేనే మీ ఇంట్లోకి దేవతల ఆగమనం అని అర్థం. శ్రీలక్ష్మి అమ్మవారు, అందరూ దేవతల ఆగమనం. ఈ ఆగమనాన్ని మీరు సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి. మీరు కూల్గా ఉండండి, మీ ఇంట్లో వాళ్ళని కూల్గా ఉంచండి. మీరు అసలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా కూల్ పర్సన్సే. మీ ఇంట్లో వాళ్ళు కూల్గా లేకపోతే ఒక మాట మీరు కూడా తిరిగి అంటే అది వాగ్వివాదం అవుతుంది. కాబట్టి మీరు సైలెంట్గా ఉంటే కనుక వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఒక 2 సార్లు అంటారు, 3 సార్లు అంటారు, తర్వాత సైలెంట్ అయిపోతారు. అలా మీ ప్రయత్నం మీరు చేస్తే కనుక చాలా బాగా ఉంటుంది. వ్యాపారస్తులకు అందరికీ చాలా మంచి శుభ సమయం వారం. చాలా బాగా ఉంది వ్యాపారస్తులకి. జర్నీస్ ఎక్కువ పడతాయి. కుంభరాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వారం బాగా జర్నీస్ తిరుగుతారు. కానీ రెస్ట్లెస్ ఏమి ఉండదు, చాలా హుషారుగా తిరుగుతారు. ఎక్కడ అలసిపోయినట్టు కూడా అనిపించదు మీకు. జర్నీస్ మీకు బాగా కలిసి వస్తాయి కూడా. ఈ వారం మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి వెళ్ళిన ప్లేస్ యొక్క ఆరా మీకు బాగా కనెక్ట్ అవుతుంది. మీ బాడీ ఆరాకి మీరు వెళ్ళిన చోట ఉన్న వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా చక్కగా కనెక్ట్ అవుతాయి. ఉద్యోగస్తులకి కూడా చాలా చక్కటి శుభ సమయం. ఉద్యోగస్తులకు ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాలి. గత 4-5 నెలలుగా ఉద్యోగస్తులందరికీ కూడా, కుంభరాశిలో పుట్టిన ఉద్యోగస్తులకి తల మీద నిప్పులు కుంపటున్నట్లే ఉంది. ఇప్పుడు ఈ వారం దీంట్లోంచి బయటకు వచ్చేస్తారు. ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశం గోచర గ్రహస్థితులు అన్నీ కూడా కలిగిస్తూ ఉన్నాయి. ఈ వారం మీకు సీనియర్ సిటిజన్స్కి మంచి శుభ సమయము. మిగతా విషయాలన్నింటిలో కూడా ఈ వారం బాగుంది. ఇవి ఈ వారం యొక్క రాశి ఫలితాలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి. ద్వాదశ రాశుల్లో ఆఖరిదైన మీనరాశి. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చాలా చక్కటి పరిస్థితులు. మీకు మీ రాష్ట్రాధిపతి 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ వారం సౌభాగ్య యోగాన్ని మీకు ట్రిగర్ చేస్తున్నాడు. ఈ వారం నుంచి మొదలవుతుంది మీకు సౌభాగ్య యోగం. ఈ సౌభాగ్య యోగం ఏ విషయాల్లో వర్తిస్తుంది? మీకు వివాహం అయి ఉంటే మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య రిలేషన్ బాగుండడానికి, అలాగే మీ జీవిత భాగస్వామికి బాగుండడానికి, మీరు వ్యాపారస్తులు అయితే మీ వ్యాపారం బాగా సాగడానికి, మీ తండ్రి గారికి చాలా మంచి శుభ సమయము. అలాగే మీకు అదృష్టకరమైన సంఘటనలు ఆరంభం అవ్వడానికి, ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్ అండ్ సెక్యూర్ అవడానికి, వీటన్నిటికీ కూడా ఈ వారం నుంచి సౌభాగ్య యోగం యాక్టివ్ అవుతుంది. మీ రాష్ట్రాధిపతి అవుతూ గురు భగవానుడే మీ రాశి వాళ్ళకి ఈ వారాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇది ఈ వారం నుంచి మొదలవుతుంది, సంవత్సరం వరకు ఉంటుంది. ఇక మిగతా విషయాల్లో మనం చూసుకుంటే కనుక, ఎక్కడ ఆవేశం ప్రదర్శించాలో అక్కడ ఆవేశం ప్రదర్శిస్తారు మీరు ఈ వారము. ఎక్కడ తగ్గుండాలో అక్కడ తగ్గుంటారు. మీకే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. అంటే చాలా బ్యాలెన్స్డ్ నేచర్ మెయింటైన్ చేస్తారు. తద్వారా ఏంటంటే మరీ చేతగాని వాళ్ళగా మిమ్మల్ని జమ కట్టరు, అలాగని మిమ్మల్ని మరీ పౌరుషవంతులుగా కూడా చూడరు. చాలా కరెక్ట్గా ఉన్నారు వీళ్ళు అని అనుకుంటారు. అలా ఉండే విధంగా ఈ వారం మిమ్మల్ని గోచర గ్రహస్థితులు మీకు కొన్ని విషయాలు మీకు నేర్పిస్తూ ఉంది. పరిస్థితులు అన్నీ నేర్పిస్తే అంటూ ఉంటారు కదా, అలా ఈ వారం గోచర గ్రహస్థితిని మీకు కొన్ని మంచి అంశాలు నేర్పిస్తుంది. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే చాలా మంచి శుభ సమయం. ఈ వారం నుంచి మీరు ఎన్రోల్ చేసుకోండి, చాలా మంచి శుభ సమయం. విద్యార్థులందరికీ కూడా చాలా చక్కటి శుభకాలం. ఏదైనా కొత్త స్టడీ చేయాలన్నా కూడా మంచి శుభ సమయం. అదే కోర్సెస్ ఎన్రోల్ చేసుకోవడానికి హడావిడి పడకండి. కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఎన్రోల్ అవ్వండి. ఎందుకంటే బాగుంది, కాకపోతే తొందరపడి తీసుకుంటే కనుక ఆవేశంగా తీసేసుకుంటా, అంటే ఇది నేను చేయగలను ముందే వెనక చూసుకోకుండా తీసుకుంటే మళ్ళీ అది డ్రాప్ చేసి ఇంకోటి తీసుకొస్తారు. సో ఏదైనా సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దానికి మీరు ఎంతవరకు సూట్ అవుతారు, ఎంతవరకు చేయగలుగుతారు, ఇవన్నీ కొంచెం సాధ్యాలు ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే కుజుడు కూడా ఇప్పుడు మీ రాశిలో ఉండడం వలన టకీమని తీసేసుకుంటాడు. ఏం పర్లేదు, ఏదైతే అదని చేసేద్దాం అని చెప్తారు. కానీ తీరా వచ్చేప్పటికి ప్రాక్టికల్గా వచ్చేప్పటికి నిద్ర వచ్చేస్తుంది, చదవలేరు. సహజంగానే ఇప్పుడు ఈ వారం నుంచి 4-5 వారాల నుంచి కూడా, నెలల నుంచి ఈ వారం మీనరాశి వాళ్ళందరికీ అతి నిద్ర ఇప్పుడు ఈ వారం నుంచి బయటకు వస్తారనుకోండి. బట్ సబ్జెక్ట్ విషయంలో మీరు తీసుకోకూడని సబ్జెక్ట్ తీసుకుంటే ఆ చదివేదానికంటే ఆ బుక్ ముందు పెట్టుకొని పడుకునేది ఎక్కువ ఉంటుంది మీరు. అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మీరు 1-2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. మంచి స్టడీస్ ఎన్రోల్ చేసుకోవడం చాలా మంచి శుభ సమయం. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఎవరైనా బీద విద్యార్థులకి
నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఎవరైనా ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా బుక్స్ కొనుక్కోవడానికి, వీటికి సహకారం అందిస్తే మంచిది. మీ శక్తి ఉంటే కనుక దీనికి సహకారం చేస్తే మంచిది. ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా దీనికి కనుక మీకు శక్తి లేకపోతే, అంటే బీద విద్యార్థులకి కనీసం ఒక పెన్ను, ఒక బుక్కు కొనిచ్చినా కూడా పర్వాలేదు. ఒక ముగ్గురు కన్నా సరే అలా కొనిచ్చినా పర్వాలేదు. ఒకవేళ ఇది కుదరకపోతే, అంటే మీకు ఒకవేళ శక్తి ఉంటే కొంచెం ఎక్కువే చేయడానికి ప్రయత్నించండి. కుజుడు బుధుడు వీళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో సంచారం, ఆఖరిదైన మీనరాశిలో, కాలపురుషుడి కుండలిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. విద్యాదానం చేస్తే మంచిది. విద్యాదానం అంటే ఒకటి, మీరు గురువులైతే అంటే అధ్యాపకులు సాధారణంగా చాలా ఫ్రీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు. అలా మీకు తెలిసిన సబ్జెక్ట్ ఎవరో ఒకరికి ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నించడము, లేదా అలా కాకపోయినా సరే ఇలా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఏదో ఒక సర్వీస్ చేయడము, చదువు పరంగా వాళ్ళు చదువుకోవడానికి మీకు కలిగిన దాంట్లో మీకు తోచినంత. ఇది కూడా ఇది చెయ్యలేమో మేము, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో ఇది మా వశం కాదు, భగవంతుడిస్తే ఉత్తరోత్తర చూద్దాము అనుకునే కండిషన్లో కనుక మీరు ఉంటే అప్పుడు కూడా ఏ భంగా లేదండి. అప్పుడు సరస్వతి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రాన్ని చదవడానికి 3 సార్లు ప్రతిరోజు చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు సరస్వతి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రం తెలియకపోతే, మనకి పూజా బుక్స్లో ఉంటాయి, స్తోత్రాలు బుక్స్లో దొరికితే చేయండి. ఒకవేళ అలా దొరకకపోతే కనుక ఇప్పుడు మనం తెలుసుకునే ఈ మంత్రాన్ని ఈ వారం మొత్తం కూడా జపించడానికి ప్రయత్నించండి. ఆ మంత్రం ఇప్పుడు ఒకసారి చెప్తాను. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః. ఈ నామాన్ని ఈ వారం అంతా కూడా పఠించండి. ఈ నామం పఠించడం రెండవ నామం కనుక మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే సరస్వతి నమః, సరస్వతి నమః, సరస్వతి నమః అని అనుకోవచ్చు. ఈ రెమెడీ ఈ వారం అంతా చేయండి. ఈ వారము అందరికీ కూడా సరస్వతి అమ్మవారి బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉన్నాయి. ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ కూడా, 27 నక్షత్రాల వాళ్ళందరికీ కూడా. దీనికి కారణం ఏంటంటే, ఈ వారము గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్తూ బుధ భగవానుడికి రాశి అయిన మిథున రాశి నుంచి 12th హౌస్లో ఉన్నాడు. పంచమ దృష్టితో బుధ భగవానుడు రాశి అయిన కన్యా రాశిని చూస్తున్నాడు. అలాగే ఆ గురువు నుంచి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. ఈ కండిషన్స్ రీత్యా ఇక్కడ అందరికీ కూడా నాలెడ్జ్ యాక్టివేట్ అవ్వడానికి, అంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకు తెలియకుండా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం, లేదా ఏ డెసిషన్ తీసుకోవాలో మనకు అర్థం కాదు. ఒక్కోసారి ఒక పని ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కోసారి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం మాట్లాడినా తప్పులు పెడర్థాలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు. వీటన్నిటి నుంచి కూడా దేనికైనా వాక్య ప్రధానం కదండి. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. ఇలా మన నోరు మంచిది అవ్వాలన్నా, అందరి దృష్టిలో మనం చక్కగా నానాలన్నా కూడా ఈ వారం ఈ పరిహారం చేసుకుంటే కనుక అత్యద్భుతమైన ఫలితాలు మీరు నిస్సందేహంగా చూస్తారు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.